నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తుందని అనుకునేదాన్ని. కాని ఒకరోజు నాకొక విషయం తెలిసింది. నేను ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నది కూడా తనే అని. అది తెలిసిన రోజు నా కళ్ల ముందు ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా కనెక్టయ్యాయి. నేను మొదట్నుంచి చెప్తాను. మేఘనా, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకేదైనా కొత్త ఐడియా వచ్చినా, ఏదైనా చెయ్యాలనిపించినా మొదట తనకే చెప్పేదాన్ని. ఒకసారి నేను ఇంటినుంచే ఒక చిన్న ఆన్లైన్ వర్క్ మొదలుపెట్టాలని అనుకున్నాను. చాలా ఎగ్జైటింగ్గా మేఘనకి చెప్పాను. ఈసారి నేను సీరియస్గా ట్రై చేస్తాను. నాకీ పని చాలా ఇష్టం. అప్పుడు మేఘన నవ్వుతూ, "హుహు, నువ్వివన్నీ చేయలేవులే. కొన్ని రోజులు చేస్తావు, తర్వాత వదిలేస్తావు" అంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి అలా కాదు అని నవ్వాను. కొన్ని రోజుల తర్వాత నాకొక మంచి అవకాశం వచ్చింది. చిన్నదే అయినా నాకు చాలా ముఖ్యమైన అవకాశం. ఆ విషయం కూడా మేఘనకి చెప్పాను. ఆమె మళ్ళీ, "అదంత ఈజీ కాదు. వాళ్ళు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు?" అంది. ఆ మాట కొంచెం బాధేసింది. కాని నేననుకున్నాను, బహుశా నన్ను నిరుత్సాహపరచకుండా నిజం చెప్తుందేమో. అయినా నేను నా పని కొనసాగించాను. కొన్ని రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. ఈసారి నేను చాలా హ్యాపీగా మేఘనికి చెప్పాను. ఆమె మాత్రం, "అది నిజమైన అవకాశమని ఎలా తెలుసు? జాగ్రత్తగా ఉండు" అంది. మళ్ళీ అదే. నేను ఏదైనా చెయ్యాలనుకుంటే ఆమె దగ్గర్నుంచి మొదటి మాట ఎప్పుడూ "నువ్వు చేయలేవు." అయినా ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను పట్టించుకోలేదు. ఒకరోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి నన్ను చూసి ఒక మాటన్నాడు. "మీ ఫ్రెండ్ మీ గురించి చాలా టెన్షన్ పడుతోంది." నేనాశ్చర్యపోయాను. "ఎందుకు?" అతను వెంటనే, "ఏమీ లేదు. ఆమె చెప్పింది" అని మాట మార్చేశాడు. అప్పుడు నాకు మొదటిసారి అనుమానం వచ్చింది. ఆమె నా గురించి ఇంకెవర్తో మాట్లాడుతోంది? ఆ రోజునుంచి నేను గమనించడం మొదలుపెట్టాను. నేను ఏదైనా అవకాశం గురించి చెప్పగానే మరుసటి రోజు ఎవరో ఒకరు నన్ను నిరుత్సాహపరిచే మాట చెప్పేవారు. "నీకెక్స్పీరియన్స్ లేదు. ఇది నీవల్ల కాదు. ఇందులో డబ్బుండదు." మొదట ఇవన్నీ యాదృచ్ఛికం అనుకున్నాను. కాని ఒకరోజు నేను మేఘనికి మాత్రమే చెప్పిన ఒక విషయం ఇంకొక వ్యక్తి నాతో చెప్పాడు. అప్పుడు నాకర్థమైంది. నా గురించి బయట మాట్లాడుతున్నది మేఘనే. నేను వెంటనే ఆమెని కలిశాను. "మేఘన్, నువ్వు నా గురించి అందరితో మాట్లాడుతున్నావా?" ఆమె మొదట నవ్వింది. "అదేం లేదు. నీ మంచికే చెప్తున్నాను." నేనడిగాను, "నా మంచికా? లేక నేను ముందుకు వెళ్ళకూడదని?" ఆమె ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. కొన్ని సెకన్ల తర్వాత ఆమె చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. "నువ్వు సక్సెస్ అయితే నన్ను మర్చిపోతావేమో అనిపించింది." అంతే. ఆమె నాకు హాని చెయ్యాలని మొదట అనుకోలేదు. కాని ఆమె అసూయ నామీద నెగటివ్గా మాట్లాడేంతవరకు వెళ్ళిపోయింది. ఆ రోజు నాకొక విషయం అర్థమైంది. ప్రతిసారీ నేన్ని మంచికే చెప్తున్నాను అని చెప్పేవాళ్ళు నిజంగా మన మంచినే కోరుకుంటారని లేదు. కొంతమంది మనం పడిపోతే బాధపడరు కాని